ఈ రోజు మా వారికి కోపం కాస్త ఎక్కువైందండి. అసలు విషయం ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపించలేక సైలెంట్ గా మౌనవ్రతం అయితే పాటిస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి బజ్జీ అయితే వేస్తాను అని చెప్పాను. దానికి కాంబినేషన్ గా కొంచెం ముంత మసాలా కూడా చేసి పెట్టమన్నారు. సరే అని చెప్పాను. ఇక ఆ విషయం అయితే నేను మర్చిపోయాను అనమాట. పిల్లలు బాగా విసిగించేశారు. అసలు మా చిన్నోడు అల్లరి అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట. చేసిన పని చేసినట్టే ఉంటున్నా. వారు పట్టనట్టుగా పక్కకెళ్ళి కూర్చోగానే అసలు మ్యాటర్ గుర్తొచ్చింది. ఇక వెంటనే అయితే స్టార్ట్ చేసేసాను. కానీ ముంత మసాలాలోకి మిర్చి బజ్జీలు అయితే బాగుంటాయి కదా, సో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. సో అందుకని ఇక పచ్చిమిర్చిని అయితే ఇలా సీడ్స్ తీసేసి పచ్చిమిరకాయ బజ్జీలు అయితే వేసాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా పిల్లలు అయితే నా చేతి దగ్గరే ఉన్నారన్నమాట. ఏదో ఒకటి కదుపుతూనే ఉన్నారు. అంత ఇరిటేషన్ లో కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేస్తానని అసలు అనుకోలేదన్నమాట. చాలా ఫ్రస్ట్రేషన్ తో చేసి మరమరాల్ని గట్టిగా కలుపుతూనే ఉండాలి. అలా గట్టిగా కలిపితేనే అంత పర్ఫెక్ట్ గా ముంత మసాలా అయితే రెడీ అవుతుంది. మా సైడ్ అయితే ముంత మసాలా అంటాం. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో కమెంట్ లో చెప్పండి. దానికి మన ముంత మసాలా అలాగే అరటికాయ బజ్జీలు అదిరిపోయాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇచ్చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.